ఈ ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించి ప్రతిరోజు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అండి. మనం ఒక విషయం మాట్లాడుతున్నాము, సడన్గా ఇంకొక విషయం. సరే, ఇప్పుడు దాని గురించి అనాలిసిస్ చేస్తున్నామంటే ఒక అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అమెరికాకు సంబంధించిన F-15 అనబడే ఒక ఫైటర్ జెట్ను ఇరాన్ వాళ్ళు కూల్చినట్టుగా వార్తలు. ఇందులో 2 పైలట్లు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా కనిపించడం లేదు, ఏమైపోయారో తెలియడం లేదు. అమెరికాకు సంబంధించిన హెలికాప్టర్లు మీకు తీవ్ర స్థాయిలో ఇరాన్లో వెతుకుతున్నారండి. ఇరాన్లో వీళ్ళ హెలికాప్టర్స్ వెళ్ళాయి. సో లోకల్గా ఉండే ఈ ట్రైబల్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ వద్ద కూడా ఆయుధాలు ఉంటాయి. సో వాళ్ళ తుపాకులు పెట్టుకొని ఈ అమెరికా హెలికాప్టర్ల మీద దాడులు మొదలుపెట్టారు. టపా 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 వీడియోస్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో బిల్డింగ్ అడుగున దాక్కొని వీళ్ళ మీద కాల్పులు. ఇందులో కొన్ని బుల్లెట్స్ ఈ అమెరికా వాళ్ళ హెలికాప్టర్ టెయిల్ అంటారు చూసారా, వాటికి కూడా తగిలే. కానీ ఇప్పుడు ఈ పైలట్లు ఏమైపోయారు? సో ఇరాన్ ఏం చేస్తుంది, ఒక రివార్డ్ ప్రోగ్రాం పెట్టారు. ఎవరైతే F-15 విమానాలకు సంబంధించిన ఈ పైలట్స్ను పట్టుకుంటారో, తీసుకొచ్చి మాకు అప్పచెప్తారో మీకు రివార్డు ఇస్తాము. ఎందుకంటే ఒక పైలట్ దొరికినా కూడా బంపర్ ఆఫర్ అండి ఇరాన్కి. సో ఇతన్ని చూపించి వీళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా అడుగుతారు. డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎలా అయిపోతుందంటే, టోటల్ అమెరికాలో అతని ఇమేజ్ అనేది ఆల్రెడీ చాలా దారుణంగా ఉంది, ఇంకా కూడా పడిపోతుంది. సో ఇప్పుడు అమెరికా వాళ్ళు తీవ్ర స్థాయిలో వెతుకులాట మొదలుపెట్టారు. కానీ ఇరాన్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళ మనుషులనంతా యాక్టివేట్ చేసి ఏ అడవిలో ఏ కొండలో వీళ్ళు దాక్కున్నారో వెళ్ళి పట్టుకు తీసుకురండి అంటున్నారు. ఇక్కడ వ్యవహారం అంతా ఏమిటి అంటే, మీకు ఒక F-15 విమానము అన్నామనుకోండి, ఏమండి ఇది ఏమైనా F-16కి తక్కువ అంటే కాదండి, మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ ఇది, మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. సో అలాంటిది మీకు దీనిని వీళ్ళు ఎలా కూల్చగలిగారు? ఇక్కడే రష్యా వాళ్ళు. నాకు వస్తున్న డౌట్స్ అంతా, ఇప్పుడు ఈ ట్రంప్ లాంటి వ్యక్తికి అసలు సిసలైన మొగుడు ఎవడు అంటే పుతినే కదా. వాడు అబద్ధాలు ఆడతాడు, ఏదో చేస్తాడు. పుతిన్ కూడా ఇవాళ ఒకటి మాట్లాడడం, వెంటనే ఇంకొకటి చేయడం. ఇప్పుడు మీకు వీళ్ళ డిప్యూటీ మినిస్టర్ భారత్కు వచ్చారు కదా. సో యుద్ధంలో మనము కలగజేసుకోవద్దు, మనము మన ఆయిల్ వ్యాపారము చూసుకుందాము, అలాగే ఈ CIA ఏజెంట్లు ఈ స్పైయింగ్ విషయంలో ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుందాము, ఇదంతా మాట్లాడారు కదా. ఇదంతా ఒక గేమ్లా మీకు అనిపిస్తుందా? మోదీ గారు కూడా ఈ ఆట ఆడుతున్నారా? ఇదే నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఇవాళ ప్రపంచము మాట్లాడుతున్న విషయం ఏంటండి, భారత్ యొక్క S-400. అంటే ఇంతవరకు రష్యా వాళ్ళు కూడా S-400ని వాడలేదండి, మనమే వాడాం. అలాంటిది మనము ఏకంగా 315 కిలోమీటర్ల దూరములో ఉండే శత్రువు యొక్క విమానాన్ని కొట్టగలిగాం. సో ప్రపంచమంతా షాక్ అయ్యింది. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఇరాన్లో ఒక F-15 విమానం ఎగురుతుంది, ఇరాన్పై బాంబులు వేయాలని అనుకుంటున్నారు. సడన్గా రష్యా వాళ్ళ S-300ను ఇరాన్ వాళ్ళు వాడారు. సో ఇప్పుడు అడిగారు అనుకోండి, వీళ్ళు ఏమంటున్నారు, ఇది ఎప్పుడోనండి 1990sలో మేము రష్యా వద్ద కొన్నాము, ఇంకా అదే వాడుతున్నాము అంటే. F-15 అనేది ఒక స్టెల్త్ విమానం అండి. ప్రపంచంలో F-35 తరువాత F-15 గురించి మాట్లాడతారు. అలాంటి ఒక స్టెల్త్ విమానాన్ని ఒక S-300 కొట్టడం ఏంటి? ఇప్పుడు మన వద్ద ఉండే S-400 అంటే అర్థము వేరు. ఇప్పుడు మనం కొత్త బ్యాటరీలు కూడా తెప్పించుకుంటున్నాం. మోరోవర్ ఇప్పుడు ట్రివాండ్రంలో F-35 దొరికింది చూసారా, దీనికి సంబంధించిన ఈ డిజిటల్ సిగ్నేచర్ ఉంది చూసారా, దీనిని మనము రష్యా వాళ్ళకి ఇచ్చేమా? ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు. మీకు ఇలాంటి కాన్స్పిరెన్సీ థియరీస్, ఎందుకంటే ఆల్మోస్ట్ నెల రోజుల పాటు ఇక్కడే ఉంది కదండి. మరి దాని డిజిటల్ సిగ్నేచర్ను పొందడం, ఆ డేటాను క్యాప్చర్ చేయడం భారత్ చెయ్యగలిగిందా? దీనిని తన మిత్రదేశం రష్యాకు షేర్ చేసిందా? సో ఇలా చూశారు అనుకోండి, మన టెక్నాలజీ అనేది వీళ్ళకన్నా హయ్యెస్ట్ కదా. సో అలాంటిది రష్యా వాళ్ళు ఒక S-300ను ఇరాన్కి పంపించారు అనుకోండి, ఎవ్వరికీ తెలియదండి. వెళ్ళింది, సడన్గా ఇది F-15ని కొట్టింది.
ఇప్పుడు మీకు రష్యా వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో ఉన్నారా? యుద్ధము వద్దు, మనము వ్యాపారము ఆయిల్స్ అంటున్న వాళ్ళు ఏకంగా S-300ని ఇరాన్కి ఇవ్వడం ఏంటి? కాబట్టి ఇరాన్ వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు, ఒక హిట్ లిస్టు తయారు చేశారండి. అంటే B-1 బ్రిడ్జిని కూల్చారు కదా, ట్రంప్ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అది ఒక సివిలియన్ బ్రిడ్జ్ అండి, ప్రజలు వాడే బ్రిడ్జ్. దాని మీద నువ్వు ఎయిర్ స్ట్రైక్ చేసి ఆహా నేను ఎంత గొప్పవాడిని, మిలిటరీ అంటే మిలిటరీ లాగే ఉండాలి, పౌరులను కాదు మీరు టార్గెట్ చేయాల్సింది, చేసి కూడా గొప్పలు చెప్తున్నావంటే నువ్వేంటి? దాంతో ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఒక హిట్ లిస్ట్ వేసిందండి. 8 బ్రిడ్జులు. ఈ 8 బ్రిడ్జులు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్, బహ్రెయిన్, ఓమాన్ ఇలాంటి దేశాల వద్ద ఉండే బ్రిడ్జులు. అంటే ఒక ఐలాండ్ ఉంటుంది, మీకు మెయిన్ ల్యాండ్ నుంచి ఐలాండ్ను కనెక్ట్ చేయడం. ఒక్కసారి ఇది కూలింది అనుకోండి, టోటల్ కనెక్షన్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు సౌదీ అరేబియా వీళ్ళందరూ వణుకుతున్నారు. ఒకవేళ ఇరాన్ ఈ పని చేస్తే చూడండి, వీడు అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేసేసి వెనక్కి వెళ్ళిపోతారు. ఇరాన్ టార్గెట్ అంతా మిడిల్ ఈస్ట్ దేశాలపైనే. సో ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు ఏం చెయ్యగలవు? ఇప్పుడు ఇరాన్ అడిగితే ఏమంటాడు, నువ్వు ఎందుకు అమెరికాకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళని వెళ్ళిపోమనొచ్చు కదా అంటాడు కదా. సో ఇప్పుడు వాళ్ళు వినడం లేదు, కాబట్టి మీరే మా లెజిటిమేట్ టార్గెట్స్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవాళ వరకు ఒక సౌదీ అరేబియానో UAEలోనో అమెరికా వాడి ఎయిర్ బేస్లో ఉన్న విమానాలు వాటి మీద ఇరాన్ వాళ్ళు డ్రోన్లు వాడడము, మిజైల్స్ వాడడం చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్లోకి వచ్చిన ఒక అమెరికా విమానం, దానిని S-300 వాడి ఇరాన్ వాళ్ళు ఇలా కూల్చడము, ఆ పైలట్లు ఇరాన్లోనే పడిపోవడము. ఇప్పుడు వాళ్ళు దొరికారు అనుకోండి, ఖేల్ ఖతం అండి. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆఫీసు మీదే ప్రజలు తిరగబడతారు, వైట్ హౌస్ దాకా అందరూ వస్తారు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పైలట్ ముఖాన్ని చూపిస్తారు, చూపించి చూసారా ఎంత పాపం చేశాడో ట్రంప్, అయినా కూడా ఇతన్ని మేము ప్రాణాలతో విడిచిపెడతాము, మా డిమాండ్స్ ఇవి, ఇతను ప్రాణాలతో కావాలంటే ఇదంతా చెయ్యండి, ఇలాగ బ్లాక్ మెయిలింగ్ అనేది ఇరాన్ వాళ్ళు మొదలు పెడతారు. సో ఇప్పుడు ఆ పైలట్ ముఖము చూస్తేనే అమెరికా వాళ్ళు ఆవేశపడతారు. ఎంత ఆవేశము అంటే వాళ్ళకి తట్టుకోలేరు. ఇవాళ వరకు ఆ బిల్డింగ్లు అంటున్నాము, ఆయిల్ డిపోస్, వాటర్ ప్లాంట్స్, మీకు మంటలు అవన్నీ వేరు. లిటరల్గా అమెరికన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక పైలట్ ఇలా దొరికాడు అనుకోండి, ఇది చాలా చాలా పెద్ద వ్యవహారము. మొత్తానికి రష్యా వాళ్ళు మీకు డైరెక్ట్గా ఇరాన్ యుద్ధంలో ఉన్నారా, వాళ్ళ S-300 వాడే, S-400 దాకా రాలేదండి, S-300 వాడే అమెరికా యొక్క ఫైటర్ జెట్ను కూల్చారు అంటే ఇప్పుడు మరి మనం ఎలాగండి, స్టెల్త్ విమానం కదండి, ఎలా కనిపెట్టగలిగాం? మన రేడార్స్ ఎంత పవర్ఫుల్. అలాంటివే రష్యా వాళ్ళు ఇరాన్కి ఇచ్చారు అనుకోండి. కానీ పుతిన్ గారి మైండ్లో ఏముంది, ఇతను ఇరాన్కి సపోర్ట్గా నిలబడి అమెరికా ఇజ్రాయెల్ను ఓడించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడా? సో ఇందులో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భారత్ ఇన్వాల్వ్ అయి ఉందా, లేకపోతే వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి భారత్ దాకా వచ్చి ఇన్నిన్ని విషయాలు చర్చించి, అంటే మనము పాకిస్తాన్ని టార్గెట్ చేసినా, మీకు ఇలాగే ఇరాన్ అమెరికాను టార్గెట్ చేసినా, మీకు ఈ మార్గం ఉంది చూసారా, ఈ మార్గంలో పెను మార్పులు ఉంటాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లియర్ చెయ్యాలి అంటే రష్యా భారత్ కలిసి ఏమైనా కొత్త రకమైన ప్లానింగ్ వేస్తున్నారా, సీక్రెట్గా వీళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారా? సో ఇదంతా చూసామో అనుకోండి, చాలా డీప్గా వెళుతుంది. ఈ యుద్ధము మనకు కనిపిస్తున్నట్టు లేదండి, చాలా డీప్ లెవెల్లో దీన్ని వర్కౌట్ చేయాలి. మరి మీకేం అర్థమైంది? ఒక S-300 అమెరికా యొక్క ఫైటర్ జెట్ను కూల్చింది అంటే ఈ వార్త ఏ లెవెల్లో ఉంది, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.